ఏంటో మాస్టారు అసలు ఈ కార్పొరేట్ వరల్డ్. ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు. ఇంక ఈరోజు అయితే ఆఫీస్లో అన్నీ తలకిందులైపోయాయి. ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, బాస్ చాలా కఠినంగా మాట్లాడాడు, అండ్ టీమ్ సపోర్ట్ అయితే అస్సలే లేదు. మనసులో ఒక మాట అనిపించింది మాస్టారు, ఇంక ఇక్కడ నాకు చోటు లేదేమో అని. సరే ఇంకేం చేస్తామని చెప్పి కొంచెం ధైర్యం తెచ్చుకొని లంచ్ బ్రేక్లో కిటికీ దగ్గర కూర్చొని రెసిగ్నేషన్ మెయిల్ టైప్ చేస్తూ ఉన్నా. సరే ఇది మంచి నిర్ణయమే అని అనిపించింది ఆ టైంలో. అంతలో ఒక జూనియర్ వచ్చి ఒక మాట అన్నాడు, మాస్టారు మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది మేడం, అండ్ చాలా బాగా వర్కౌట్ అయింది కూడా, థ్యాంక్ యూ సో మచ్ అని. ఒక చిన్న మాట, ఒక చిన్న గుర్తింపు మనసంతా చాలా మారిపోయింది. అండ్ ఆ క్షణంలో నా హ్యాపీనెస్కి హద్దులే లేవు. అండ్ నా ఈమెయిల్ రెసిగ్నేషన్ కూడా డిలీట్ చేశాను. అప్పుడు అర్థమైంది మాస్టారు, ప్రతి ఒక్కరూ మన కష్టాన్ని చూడకపోవచ్చు, కానీ ఎవరో ఒకరు హృదయంలో మాత్రం అది చాలా స్ఫూర్తిగా నిలుస్తుంది అని. సో ఎవరో ఏదో అన్నారని చెప్పి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేయకండి. మీ ఉన్నంత వరకు మీ బెస్ట్ ఇవ్వండి. టైం వచ్చినప్పుడు అదే మీకు ఒక సక్సెస్ కింద వస్తుంది.